ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. నిద్రలో మనకు వచ్చే కలలు కేవలం ఊహలు మాత్రమే కాదు, అవి మన అంతరాత్మ మనకు పంపే సంకేతాలు అని స్వప్న శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కలలో స్త్రీలు కనిపించటం, అందులోనూ నగ్నంగా కనిపించటం అనేది చాలా మందిలో కలిగే సందేహం. మానవ జీవితంలో నిద్ర అనేది ఎంత ముఖ్యమో, నిద్రలో వచ్చే కలలు కూడా అంతే ప్రాముఖ్యత కలిగినవి. ప్రాచీన కాలం నుండి స్వప్న శాస్త్రం కలల ఫలితాలను విశ్లేషిస్తూనే ఉంది. కలలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని పెద్దలు నమ్ముతారు. అయితే కలలో స్త్రీలు నగ్నంగా కనిపించినప్పుడు చాలామంది భయపడటం లేదా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం సహజం. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం నగ్నత్వం అనేది ఎప్పుడూ చెడు సంకేతం కాదు. ఇది సందర్భాన్ని బట్టి, కలలో కనిపించే స్త్రీని బట్టి మారుతూ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఈ వింతైన కల వెనుక ఉన్న అసలు నిజాలను వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే నగ్నత్వం అనేది ఎటువంటి ముసుగులు లేని స్థితిని సూచిస్తుంది. సామాజిక హోదా, ఆభరణాలు, దుస్తులు ఇవన్నీ మనిషి పైన వేసుకుని ఆచ్ఛాదనలు. కలలో ఒక స్త్రీ నగ్నంగా కనిపించటం అంటే ప్రకృతి తన అసలు స్వరూపాన్ని మీకు చూపిస్తుందని అర్థం. ఇది సత్యానికి, నిష్కపటమైన మనస్తత్వానికి సంకేతం. మీ జీవితంలో మీరు ఏదైనా విషయాన్ని దాస్తున్నట్లయితే లేదా ఎవరినైనా మోసం చేస్తున్నట్లయితే మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇటువంటి కలలను పంపవచ్చు. అంటే అబద్ధపు ముసుగులు తొలగించి నిజాయితీగా ఉండాలి అని ఈ కళ మీకు చెబుతోంది. చాలామంది అభిప్రాయానికి భిన్నంగా కొన్ని సందర్భాల్లో కలలో నగ్న స్త్రీని చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు కలలో ఒక తెలియని అందమైన స్త్రీని నగ్నంగా చూసినట్లయితే అది ఆకస్మిక ధనలాభానికి సంకేతమని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆమె నవ్వుతూ కనిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండబోతోందని అర్థం. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఇటువంటి కల వస్తే ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారని అర్థం. ఇది మీలో ఉన్న సృజనాత్మక శక్తిని సూచిస్తుంది. ప్రతి నాణానికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే ఈ కలలో కొన్ని ప్రతికూల అర్థాలు కూడా ఉన్నాయి. మీరు కలలో ఒక స్త్రీని నగ్నంగా చూసి ఇబ్బంది పడుతున్నట్లు లేదా ఆమెను ఎవరో అవమానిస్తున్నట్లు కనిపిస్తే అది మీ వ్యక్తిగత జీవితంలో గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం ఉందని హెచ్చరిక. మీ రహస్యాలు బయటపడే ప్రమాదం ఉందని దీని అర్థం. కొంతమంది జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వికారంగా ఉన్న స్త్రీ నగ్నంగా కలలోకి రావడం రాబోయే అనారోగ్య సమస్యలకు సూచన. ముఖ్యంగా మానసిక ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. కలలో కనిపించే వ్యక్తి ఎవరనేది చాలా ముఖ్యం. మీకు తెలిసిన స్త్రీ లేదా స్నేహితురాలు నగ్నంగా కనిపిస్తే ఆ వ్యక్తికి మీ పట్ల ఎటువంటి రహస్యాలు లేవని లేదా ఆమె తన బాధలను మీతో పంచుకోవాలనుకుంటుందని అర్థం. లేదా ఆ వ్యక్తి పట్ల మీ ఉపచేతన మనస్సులో ఉన్న ఒక రకమైన భావోద్వేగాన్ని ఇది సూచిస్తుంది. అసలు ఎప్పుడూ చూడని స్త్రీ కలలో కనిపిస్తే అది మీ జీవితంలోకి రాబోయే కొత్త మార్పులను సూచిస్తుంది. ఆమె ప్రశాంతంగా ఉంటే మంచి మార్పులు, ఆగ్రహంతో ఉంటే సవాళ్లు ఎదురవుతాయి. ఆధునిక సైకాలజీ ప్రకారం కలలు మన అణచివేయబడిన కోరికలకు ప్రతిబింబాలు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం నగ్నత్వం అనేది శృంగారపరమైన కోరికలకు లేదా చిన్నతనంలో ఉన్న స్వేచ్ఛా భావనకు సంకేతం. మనం సమాజం కోసం వేసుకునే ముసుగులను తీసేయాలనే కోరిక మన లోపల ఉన్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయి. కార్ల్ జుంగ్ ప్రకారం ప్రతి పురుషుడిలో ఒక స్త్రీతత్వం ఉంటుంది. కలలో కనిపించే స్త్రీ మీ లోపల ఉన్న ఆ స్త్రీతత్వానికి ప్రతీక. ఆమె నగ్నంగా ఉండటం అంటే మీరు మీలోని సున్నితమైన భావాలను, సృజనాత్మకతను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. కల ఎలా ముగిసింది, అక్కడ మీరు ఏం చేస్తున్నారు అనే అంశాలు ఫలితాన్ని మారుస్తాయి. ఒక స్త్రీ నగ్నంగా స్నానం చేస్తున్నట్లు కనిపిస్తే మీ పాపాలు లేదా తప్పులు తొలగిపోయి మీ జీవితం శుద్ధి అవుతుందని అర్థం. ఇది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. ఒక స్త్రీ నలుగురిలో నగ్నంగా ఉండి అందరూ ఆమెను చూస్తున్నట్లు కనిపిస్తే అది మీ అంతర్గత భయాన్ని సూచిస్తుంది. అంటే
మీ బలహీనతలు లోకానికి తెలిసిపోతాయేమోనన్న ఆందోళన మీలో ఉందని అర్థం. భారతీయ సంస్కృతిలో స్త్రీని శక్తి స్వరూపంగా చూస్తాం. ఆది పరాశక్తి కొన్ని రూపాల్లో దిగంబరంగా దర్శనమిస్తుంది. ఉదాహరణకు కాళీమాత. కలలో ఇటువంటి దైవిక రూపాలు కనిపిస్తే అది మీలోని అజ్ఞానం నశించి జ్ఞానం ఉదయిస్తుందని చెప్పడానికి సంకేతం. ఇది ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు. ఒకవేళ మీకు వచ్చిన కళ మిమ్మల్ని తీవ్రంగా కలవరపెడుతుంటే ఇప్పుడు చెప్పే పనులు చేయడం చాలా మంచిది. మీరు ఉదయం నిద్ర లేవగానే మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. గాయత్రి మంత్రాన్ని 11 సార్లు పఠించటం వల్ల కళల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. ఎవరైనా పేద మహిళకు వస్త్రదానం చేయటం వల్ల కలలో కనిపించిన నగ్నత్వం వల్ల కలిగే దోషం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. కళ వచ్చిన వెంటనే ఎవరికీ చెప్పకుండా ప్రవహించే నీటిని చూస్తూ ఆ కళను గుర్తుకు తెచ్చుకొని ఈ కళ వల్ల కలిగే చెడు అంతా ఈ నీటిలో కొట్టుకుపోవాలి అని మనసులో అనుకోండి. కళలు అనేవి మన మనస్సు మరియు విశ్వం మధ్య జరిగే ఒక సంభాషణ. కళలో స్త్రీలు నగ్నంగా కనిపించడం అనేది ఒక వ్యక్తిగత అనుభవం. దీనిని కేవలం కామంతో కాకుండా ఒక సంకేతంగా చూడటం అలవాటు చేసుకోవాలి. భయం వదిలేసి ఆ కళ మీకు ఏం చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకుంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావడం ఖాయం. ఏది ఏమైనా మన ఆలోచనలు సానుకూలంగా ఉంటే వచ్చే కళలు కూడా మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.